నమస్తే అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అర లీటరు చిక్కటి పాలు తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను కాచుకోవాలి. పాలు కాగిన తర్వాత ఇందులో నుంచి ఒక పావు కప్పు పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలల్లోకి రుచికి తగినంత పంచదార వేసుకోవాలి. నేను ఒక చిన్న టీ గ్లాస్ పంచదార తీసుకున్నాను. కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా పాలల్లో కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. కలపకుండా ఉంటే ఉండలు కట్టేస్తుంది. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 3 అరటిపండ్లు తీసుకుని సన్నగా కట్ చేసుకుని చల్లారిన కస్టర్డ్లో వేసుకోవాలి. అలాగే గ్రేప్స్ తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని కస్టర్డ్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 యాపిల్స్ తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని కస్టర్డ్లో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ గిన్నె అనేది చిన్నదైపోయిందండి. నేను కస్టర్డ్ని వేరొక గిన్నెలోకి మారుస్తున్నాను. ఒక దానిమ్మ తీసుకుని గింజలు ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా టూటీ ఫ్రూటీ తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పు, బాదం పప్పు తీసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్లోకి ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష, సన్నగా కట్ చేసిన ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవచ్చు. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, కివి, డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్లో ఇంపార్టెంట్గా బనానా, యాపిల్, గ్రేప్స్, పోమోగ్రానైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్స్ వల్ల కస్టర్డ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ఈ కస్టర్డ్ రెసిపీ ట్రై చేసి చూడండి.